अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। लस्सी तलब अ हाउस ऑफ मिल्क शेक, न्यू टाउन महबूब नगर। इनके यहाँ लजीज व जायकेदार हर किस्म के मिल्क शेक, लस्सी, स्मूदी, मॉकटेल, आइसक्रीम व दीगर अशिया दस्तियाब है। टूरो जीन्स कंपनी, ए कंप्लीट मेंस वेयर, पद्मावती कॉलोनी बिसाइड स्टैंडर्ड मोटर्स, रमजान के लिए खुसूसी पेशकश करते हैं। 3 जीन्स सिर्फ 1999 रुपीज़, 3 शर्ट्स 1999 रुपीज़ और 3999 रुपीज़ की खरीदारी पर ट्रैवल बैग मुफ्त। आज ही विजिट कीजिए टूरो जीन्स कंपनी, सेल नंबर 9949950111। वंशी चंद्र रेड्डी जुबान पर काबू रखते हुए बात करें। बीजेपी मरकजी रुकन के रामलू महबूब नगर के बीजेपी पार्टी दफ्तर में मुनाक़दा मीडिया इजलास से खिताब करते हुए बीजेपी मरकजी रुकन के रामलू ने कहा कि कल कांग्रेस की जना यात्रा जलसे से वंशी चंद्र रेड्डी की जानिब से महबूब नगर बीजेपी पार्लिमानी उम्मीदवार DK अरुणा पर मनमानी बयानबाजी की मजम्मत की और वंशी चंद्र रेड्डी हार के खौफ से मनमानी बयानबाजी कर रहे हैं। वज़ीर आला रेवंत रेड्डी कोरंगल रुकने असेंबली की हैसियत से विकाराबाद परगी कोरंगल कृष्णा के रेलवे लाइन की मंजूरी की बात कह रहे हैं कि जो सरासर गलत है। पालमूर रंगारेड्डी प्रोजेक्ट की तामीर में रुकावट रेवंत रेड्डी ने खुद की। इस मौके पर ज़िले सदर BJP श्रीनिवास रेड्डी, जनरल सेक्रेटरी किरण कुमार रेड्डी के अलावा दीगर भी मौजूद थे। కొన్ని మాత్రమే ముఖ్యమైన విషయాలను మాత్రం నేను ముందు ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మన పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ర రెడ్డి భయభ్రాంతులకు గురై ఓడిపోతాననే భయంతో నోటికి అడ్డు లేకుండా అదుపు లేకుండా మర్యాద లేకుండా మాట్లాడడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వంశీ చంద్ర రెడ్డి గారు, నీవు కూడా ఒక తల్లికి బిడ్డవు మాత్రమే. ఒక ఆడపడుచును పట్టుకొని దొరసాని దొరసాని అంటూనే ఉంటా, మళ్ళీ మళ్ళీ అంటూనే ఉంటాను అంటున్నావు. నీకు సిగ్గు శరం ఉంటే ఒక్కసారి ఆడపడుచులకు ఏ గౌరవం ఇవ్వాలో ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీ పక్కనే మరి దొరసాని దొరసాని అంటున్నటువంటి మా DK అన్నమ్మ గారి యొక్క దగ్గరి బంధువు అయినటువంటి పర్ణికారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా అక్కడనే ఉన్నారు. మరి ఆయన పెద్ద దొరసానా లేక చిన్న దొరసానా, అది నీవే చెప్పాలి ప్రజలకు అని చెప్పి నేను సభాముఖంగా మీకు వివరిస్తున్నాను. ఒకరికి ఒక హోదా, ఒకరికి ఇంకొక హోదా, నీ అటువంటి కుతంత్రాలు, ఒక ఆడపడుచుకు ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాద లేనటువంటి నీచ నికృష్ట స్వభావం కలిగినటువంటి వ్యక్తిని నీవు ఈ పార్లమెంటు MP అభ్యర్థికి అనర్హుడు అని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతాం. ఈరోజు సమాజంలో మహిళల పట్ల, మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం పట్ల నువ్వు మొదలు నేర్చుకో. మొదలు మీ తల్లిని అడుగు, మీ చెల్లిని అడుగు, వాళ్ళు చెప్తారు సభా మర్యాదలు కానీ, సాంప్రదాయాలు కానీ, సంస్కృతి కానీ. ఒక ఆడపడుచును పట్టుకొని ఇంతకుముందు అదేవిధంగా దొరసాని దొరసాని అంటున్నావు, మళ్ళీ ఇప్పుడు దొరసాని దొరసానే కాదు మళ్ళీ మళ్ళీ దొరసాని అంటాను అంటున్నావు. ఈ విచక్షణ జ్ఞానం నీకు కలిగిందంటే ఒకవేళ మీ తల్లిదండ్రుల నుంచే వచ్చిందేమని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి మాటలు మరోసారి నీ నోటి నుంచి జారితే బిడ్డ ఖబర్దార్. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నువ్వు ఎక్కడ ఉన్నా నేను తరిమి కొట్టే రోజులు దగ్గరున్నాయని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. మర్యాద నేర్చుకో, సంస్కృతి నేర్చుకో. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను వికారాబాద్ పరిగి కొడంగల్కు రైల్వే లైన్ తీసుకొస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన ఏం చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీ DK అన్నమ్మ కానీ, BJP నాయకులు ఎవరైనా కానీ ఈ కొడంగల్ పరిగి వికారాబాద్ రైల్వే లైన్ను కేంద్రంలో ప్రభుత్వం ఉండగా కూడా ఎందుకు సాధించలేదు అని ఆయన అడుగుతా ఉన్నారు. మరి నీ ప్రయత్నం ఏం చేసినావు? ఇన్ని రోజులు కొడంగల్కు ప్రాతినిధ్యం వహించినావు, గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినావు. మరి ఏం ప్రయత్నం చేసినావు? నువ్వు ప్రయత్నం చేయకపోగా DK అన్నమ్మ గారి మీద ఆరోపణలు చేస్తున్నావు. మీరు కొడంగల్ వికారాబాద్ పరిగి లైన్ను ఎందుకు తీసుకురాలేదు, రైల్వే లైన్ను అని చెప్పి ఆమె మీద ఆరోపణలు చేస్తున్నావు. నీకు చేతగాదు, సావు రాదు, మళ్ళీ చేయలేని పని
వేరే మీద మోపడానికి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి ఇది రాజకీయాల్లో మర్యాద కాదు. నీవు భయానికి గురయ్యే అన్నమ్మ గారి మీద తీవ్రమైనటువంటి విమర్శలు గుర్తిస్తున్నావు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి, ఈ కొడంగల్, పరిగి, వికారాబాద్ ఈ రైల్వే లైన్ కోసం భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు శ్రీమతి డికే అన్న గారు, మాజీ శాసన మండలి సభ్యులు రామచంద్రరావు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు ఉద్యమ సాధకి నాగురావు నామాజీ గారు తేదీ 22/8/2021 రోజు గౌరవ కిషన్ రెడ్డి గారికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. కిషన్ రెడ్డి గారు వెంబడే స్పందించి ఆ యొక్క రైల్వే లైన్ కోసం కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారికి ఒక లేఖను రాయడం జరిగింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రులు వెంబడే స్పందించి తప్పనిసరిగా ఆ రైల్వే లైన్ టేకప్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చిన తర్వాత తేదీ 8/9/2023 రోజు కేంద్ర రైల్వే శాఖ మంత్రివర్యులు ₹4,193 కోట్ల రూపాయలు కేటాయించి నిధులు విడుదల చేయించి ఆ యొక్క ప్రాజెక్టుకు ఆమోదం తెలిపి టెండర్లు కూడా పిలవడం జరిగింది. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।